హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరబీ లాంగ్వేజ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా, మర్చిపోయారా గుర్తున్నానని మీకు కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోతుంది, నాకు కొంచెం వీడియో చేయడం కుదరక అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. గుర్తున్నానా లేదా నేను ఎందుకు అడిగానంటే చాలామంది అంటే చాలా వరకు కూడా అరబీ వీడియోస్ ఎక్కువ చూస్తారనమాట మన ఛానల్కి వచ్చేసి. ఇంకా బ్లాగ్స్ లాంటివి ఎవరు చూడలేదనమాట, అందుకు గుర్తున్నానా లేదా అని అడిగాను అనమాట, ఏమనుకోవద్దు. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని పదాలు అరబీలో, అంటే ఇప్పుడు మనం చూడండి వాసన, లేదంటే వాసన పీల్చడం, టేస్ట్ చేయడం అంటే రుచి చూడడం, అలాగే రుచులు తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇలాంటి పదాలు కొన్ని వాడతాం కదా. ఆ పదాలని అరబీలో ఈజీగా ఎలా మాట్లాడాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి వాసన. వాసన అనే పదాన్ని అరబీలో రీహా అంటారనమాట. రీహా అంటే వాసన. వాసన చూడు అనే పదాన్ని షూఫీ రీహా. షూఫీ రీహా అంటే వాసన చూడు అని. వాసన అంటే రీహా, వాసన చూడు అంటాం కదా మనం. వాసన చూడు అనేదాన్ని షూఫీ రీహా ఇలా అంటారు. అలానే వాసన వస్తుంది, ఏదన్నా వాసన వస్తుందని చెప్తాం కదా మనం. వాసన వస్తుందని చెప్పేదాన్ని ఈజరీహా. ఈజరీహా అంటే వాసన వస్తుందని అర్థం. ఇక్కడ చాలా సింపుల్ అనమాట. ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను, ఒక్కొక్క పదం కలిపితే ఒక అర్థం వస్తుంది, విడిగా పలికితే ఒక అర్థం వస్తుందని. ఇక్కడ కూడా చిన్న చిన్న పదాలు యాడ్ చేసుకున్నామంటే పదాల అర్థాలు వేరే అవుతాయి అనమాట. ఇప్పుడు వాసన అనేదాన్ని రీహా అని చెప్పాను కదా. చూడు అనేదాన్ని షూఫీ అంటారు కదా. చిన్న చిన్న పదాలు మనం చూడు అనేదాన్ని షూఫీ అంటారు, వాసన అనేదాన్ని రీహా అంటారు. ఈ రెండింటిని కలిపితే వాసన చూడు అని అంటాం కదా మనం. వాసన చూడు అంటే షూఫీ రీహా. అలాగే వాసన వస్తుంది, ఇది కూడా సేమ్ అంతే అనమాట. వాసన వస్తుందంటే ఇప్పుడు చూడండి, ఈజీ అంటే వస్తుందని అర్థం, రీహా అంటే వాసన అని చెప్పాను కదా. వాసన వస్తుందంటే ఈజీ రీహా. ఈ రెండు చిన్న పదాలు కలిపామంటే ఈజీ రీహా, వాసన వస్తుంది. అలాగే వాసనగా ఉంది అంటే ఫీ అంటే ఉందని, రీహా అంటే వాసన, ఫిరీహా అంటే వాసనగా ఉంది అని చెప్పొచ్చు. అలానే వాసన ఏముంది అంటాం కదా మనం. వాసన ఏముంది అంటే షునుఫీ రీహా. షును అంటే ఏమిటి, ఏమి అనేదాన్ని షును అంటారు. ఫీ అంటే ఉంది అని, రీహా అంటే వాసన. ఇలా ఈ మూడు పదాలని, ఈ చిన్న పదాలు మూడింటిని కలిపితే షునుఫీ రీహా అని అరబీలో. మనం తెలుగులో అంటాం కదా వాసన ఏముంది, ఏం వాసన ఉంది అనేసి మనం తెలుగులో అనేదాన్ని షునుఫీ రీహా అంటారనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి వాసన ఏమైనా ఉందా, ఏమైనా వాసన ఉందా అని అంటాం కదా మనం తెలుగులో. దీన్ని అరబీలో ఫీషే రీహా. ఫీషే రీహా అంటే వాసన ఏమైనా ఉందా, ఏమైనా వాసన ఉందా అనేసి అర్థం. తర్వాత ఇప్పుడు చూడండి, ఫీషే అంటే ఏమైనా ఉందా. ఫీషే ఏమైనా ఉందా అంటే ఫీషే అంటారు, వాసన రీహా. ఫీషే రీహా అంటే వాసన ఏమైనా ఉందా అని అర్థం. తర్వాత చూడండి, మనం అంటాం కదా ఏంటి వాసన, వాసన ఏంటి అంటాం కదా. వాసన ఏంటి అంటే షునిరీహా. షునిరీహా అంటే వాసన ఏంటి, ఏంటి వాసన అంటే షునిరీహా అని అర్థం. షునిరీహా ఈ రెండింటి మధ్యన ఫీ అని యాడ్ చేసామంటే షునుఫీ రీహా అంటే ఏం వాసన ఉంది, వాసన ఏముంది అంటాం కదా, దాన్ని షునుఫీ రీహా అంటారు. అలానే ఏం వాసన వస్తుంది అంటాం కదా మనం. ఏం వాసన వస్తుందంటే సునీజిరీహా. సునీజిరీహా అంటే ఏం వాసన వస్తుంది అని అర్థం. అలాగనే మాఫీ షేరీహా. ఇప్పుడు మనం అంటాం కదా వాసన ఏమి లేదు, ఏం వాసన లేదు అంటాం కదా, దాన్ని మాఫీ షేరీహా. మాఫీ షే అంటే ఏమీ లేదు, వాసన అంటే రీహా. మాఫీ షేరీహా వాసన ఏమీ లేదు, ఏం వాసన లేదు ఇలా అని చెప్పవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, వాసన అనే పదాన్ని అరబీలో రీహా అని చెప్పాను కదా. ఇప్పుడు వాసన పీల్చు అంటాం కదా మనం. పీల్చడాన్ని షిమ్మి అంటారు. షిమ్మి అంటే పీల్చడం, పీల్చు అంటాం కదా. పీల్చు అంటే షిమ్మి అంటారు. వాసన పీల్చు అంటే షిమ్మిరీహా. షిమ్మిరీహా అంటే వాసన పీల్చడం, అంటే వాసన పీల్చు అని అర్థం. అలాగే రుచి చూడు అంటాం కదా మనం, అంటే టేస్ట్ చూడు, టేస్ట్ చేయి అంటాం కదా. టేస్ట్ చూడు, టేస్ట్ చేయి అంటే రుచి చూడు. రుచి చూడడాన్ని దూగి. దూగి అంటే టేస్ట్ చేయమని. ఇప్పుడు ఏదన్నా వంటల్లో ఏదన్నా టేస్ట్ చేయమని అడుగుతాం కదా మనం, టేస్ట్ చేయి
ఎలాగొని చెప్పు అంటాం కదా, అంటే దూకి అని. దూకి అంటే టేస్ట్ చేయని. తర్వాత టేస్ట్ చేసేటప్పుడు రుచి చూసేటప్పుడు ఎలా ఉందని అడుగుతాం కదా మనం. ఎలా ఉంది అనేసి అడిగేటప్పుడు స్లోన్ ఫీతాం. స్లోన్ అంటే ఎలా అనేసి స్లోన్ ఫీ అనొచ్చు. మనం ఎలా ఉంది అని అడుగుతాం కదా, స్లోన్ ఫీ అంటే ఎలా ఉంది. లేదంటే టేస్ట్ ఎలా ఉందంటే స్లోన్ ఫీ తామ్, లేదంటే స్లోన్ తామ్, ఇలా కూడా అనొచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, రుచిగా ఉందా లేదా అంటే టేస్ట్గా ఉందా లేదా అంటాం కదా. ఫీ తామ్ వలలా, ఫీ తామ్ వలలా అంటే రుచిగా ఉందా లేదా, టేస్ట్గా ఉందా లేదా అంటాం కదా మనం. దాన్ని అరబీలో ఫీ తామ్ వలలా. దీన్ని మరో విధంగా ఫీ తామ్ వల్ల మా ఫీ తామ్, ఫీ తామ్ వల్ల మా ఫీ తామ్, ఇలా 2 విధాలుగా అనొచ్చు అనమాట. అంటే టేస్ట్గా ఉందా లేదా అని అడిగేదాన్ని. ఒకవేళ టేస్ట్గా ఉంది అని చెప్పాలంటే రుచిగానే ఉంది అంటాం కదా మనం. టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది అని చెప్పడానికి ఫీతామ్. ఫీతామ్ అంటే టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది అని. నిజంగా టేస్ట్గా ఉంది అని అంటాం కదా మనం. నిజంగా టేస్ట్గా ఉందంటే వల్ల ఫీతామ్. వల్ల ఫీతామ్ అంటే నిజంగా టేస్ట్గా ఉంది, నిజంగా రుచిగా ఉంది అని చెప్పినట్టు. అలానే టేస్ట్గా ఉందని చెప్పడానికి ఫీతామ్ అన్నాం కదా. అలాగే చూడండి, బాగుంది అని చెప్తాం కదా. టేస్ట్గా ఉందన్నది వేరు. టేస్ట్గా ఉందంటే ఫీతామ్, వల్ల ఫీతామ్, నిజంగా టేస్ట్గా ఉంది. దీన్ని బాగుందని చెప్పాలంటే హెలు. హెలు అంటే బాగుంది. వల్ల హెలు నిజంగా బాగుంది. తర్వాత నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది అనేదాన్ని అరబీలో వల్ల వాజుద్ హెలు. వల్ల వాజుద్ హెలు. నిజంగానే అలాగే యాడ్ చేసుకున్నామో చాలా అనేదాన్ని, ఎక్కువ అనేదాన్ని వాజుద్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది అంటే వల్ల వాజుద్ హెలు. హెలు అంటే బాగుందని, వల్ల హెలు అంటే నిజంగా బాగుందని, వల్ల వాజుద్ హెలు అంటే నిజంగా చాలా బాగుందని. అలాగే చాలా బాగుందని చెప్పాలంటే వాజుద్ హెలు. వాజుద్ హెలు అంటే చాలా బాగుందని అర్థం. ఒకవేళ బాగాలేదు అని చెప్పాలంటే మూహెలు. హెలు అంటే బాగుందని, మూహెలు అంటే బాగోలేదని. మూహెలు, మాఫీ హెలు అంటే బాగోలేదని అర్థం. అలానే టేస్ట్ లేదు అంటే టేస్ట్గా లేదని చెప్పడానికి మాఫీతామ్. ఫీతామ్ అంటే టేస్ట్గా ఉందని, మాఫీతామ్ అంటే టేస్ట్గా లేదని అర్థం. తర్వాత దీన్ని ఇంకా చాలా చాలా బాగుందని చెప్పాలంటే మోర్. ఇంగ్లీష్లో చూడండి మోర్ అంటారు కదా. చాలా చాలా బాగుందని చెప్పాలంటే మర్రహెలు. మర్రహెలు అంటే చాలా చాలా బాగుంది. అంటే ఇంగ్లీష్లో అంటారు కదా మోర్, ఒకటి కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ ఉంటే మోర్. చాలా చాలా బాగుందని చెప్పాలంటే మర్రహెలు. మర్ర అంటే మోర్. నెక్స్ట్ వచ్చేసి ఒక తమ్ముడు కామెంట్ చేశాడనమాట. రాయల్ స్టార్ పేరు వచ్చేసి అరబీలో చేదుగా ఉందని చెప్పాలంటే ఏమంటారని అడిగాడు అనమాట. చేదుగా ఉంది. దీంతోపాటు కొన్ని టేస్ట్లు కూడా తెలుసుకుందాం. అంటే ఉప్పుగా ఉంది, చేదుగా ఉంది, తీపిగా ఉంది, తీపి కానీ చేదు కానీ, తర్వాత పులుపు కానీ, వీటిని ఏమంటారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్వీట్స్ని హలు హలు అంటారు, లేదంటే హెలు అని కూడా అంటారు. బాగుందనే దాన్ని కూడా హెలు అంటారు. స్వీట్స్ని కూడా హెలు లేక హలు అంటే స్వీట్స్ అని అర్థం. హెలు లేక హలు. తీగా ఉంది అని చెప్పాలంటే ఫిసుక్కర్. షుగర్ను కూడా మనం షుగర్ లేక చక్కెర, పంచదార అంటాం కదా. షుగర్ను కూడా సుక్కర్ అని అంటారు. షక్కర్, సుక్కర్ అని అంటారు అనమాట. తీగా ఉందని చెప్పడానికి కూడా సుక్కర్ అని అంటారు. అంటే ఇప్పుడు తీగా ఉంది అని చెప్పాలంటే ఫిసుక్కర్ లేక సుక్కర్. సుక్కర్ లేక ఫిసుక్కర్ అంటే తీగా ఉందని అర్థం. అలాగనే కారంగా ఉందని చెప్పాలంటే ఫిల్ఫిల్. ఫిల్ఫిల్ లేక ఫిల్ఫిల్ అంటే కారంగా ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి, ఫిల్ఫిల్ అంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలను కూడా ఫిల్ఫిల్ అని అంటారు. ఫిల్ఫిల్ అని అంటారు, లేదంటే లూఫ్ అంటారు, లూఫ్ ఆకదార్ అంటారు. అంటే పచ్చిమిరపకాయలని. ఫిల్ఫిల్ అంటే కారంగా ఉంది, ఫిల్ఫిల్ కారంగా ఉంది. ఇక్కడ చూడండి, ఫీహార్ అని కూడా అంటారు. ఫిల్ఫిల్ అంటారు, ఫీహార్ అంటే ఇప్పుడు ఎండగా ఉంది, వేడిగా ఉంది అన్నది కూడా హార్ అంటారు. వేడిగా ఉంది, ఎండగా ఉంది అంటే ఫీహార్ అంటారు. ఫిల్ఫిల్ కూడా ఒక్కోసారి హార్ అంటారనమాట. ఫిల్ఫిల్ అంటారు, ఫిల్ఫిల్ హార్ అని కూడా అంటారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కారంగా ఉందని చెప్పడానికి హార్ అని అంటారు, లేదంటే ఫిల్ఫిల్.
ఫీ ఫీల్ ఫీల్ ఫీ హార్ ఇలా అనేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పగా ఉంది. ఉప్పగా ఉందని అరబీలో ఫీమేల్ ఫీమేల్. ఉప్పును కూడా మిల్ అంటారనమాట. మిల్ అంటే ఉప్పు, ఉప్పుగా ఉందంటే ఫీమేల్. అలాగే చేదు, చేదును వచ్చేసి మొర్ లేక మరారా అంటారనమాట. మొర్ లేక మరారా. చేదుగా ఉంది అని చెప్పాలంటే ఫీ అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఉంది అనే దానికి ఫీ యాడ్ చేసుకున్నామంటే ఫిమొరారా అంటే చేదుగా ఉందని అర్థం. అలాగే పుల్లగా ఉంది. పులుపుని హామోద్ లేక హామీద్ అంటారు. హామోద్ అని కూడా అంటారు. అంటే పులుపు. పుల్లగా ఉందంటే ఫిహామీద్ అంటే పుల్లగా ఉంది. పులుపుని హామోద్ లేక హామీద్ అంటారు. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇస్తాను. కామెంట్లో ఎలా చెప్తే అర్థం కాదనుకుంటే నేను వీడియో పరంగా అయితే మీకు చెప్తానమాట. అలాగే వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో ఎలాగనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.